ఇదిగోండి ఈరోజు ముల్లంగి దుంప పులుసు పెట్టి మీకు చూపిస్తాను. ఇదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు ముల్లంగి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇదిగోండి చింతపండు. ఎలా పెట్టాలో ఏంటో అన్నీ వివరించి మీకు చెప్తాను. దీనికి గురించి చెప్పాలంటే ఇది మంచి ఔషధ గుణం ఉన్నదండి. చాలా మంచిది ఆరోగ్యానికి. నులుపురుగును చంపేస్తుంది. మంచి మనకి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేస్తుందండి. ఇది అంత మంచిది. ఇది ముల్లంగి దుంప కంపల్సరీ పెట్టు తినాలి. ఓకే, మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఎలా వండాలో ఏంటో అన్నీ చెప్తాను వివరించి. ఓకే, అదిగోండి ముల్లంగికి తాలింపు ఎల్లుల్లిపాయలు వేసాను, మెంతులు ఇవన్నీ చూసారా, ఇవన్నీ వేస్తున్నాను. మెంతులు బాగా తగిలియాలండి. సరిగా కరివేపాకు, ఓకే అయిపోయినాయి కదా. చక్కగా ఇగో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగాలండి, దోరగా వేపేయాలి. చక్కగా మామూలుగా మెంతులు, మినపప్పు అన్నీ, ఆవాలు, జీలకర్ర అన్నీ మీద ప్రకారం వేసుకొని చక్కగా ముల్లంగి పులుసు తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఓకే, అది చూసారుగా. మళ్ళీ మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి చక్కగా ద్వారగా వేగినాయి కదా, ఈ రకంగా వేపుకోవాలి. చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఇవ్వండి ఈ రకంగా కోసాను ముక్కలు, చూసారుగా. ఇవి చక్కెరాల కింద ఇలా తరుక్కోవాలి. చక్కెరాల కింద తరుక్కోవాలండి. ఇప్పుడు ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసాను కదా, ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఇదిగోండి కారం వేస్తున్నాను. పైకి కిందకి చక్కగా కలిపేసి, ముల్లంగి చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. చక్కగా తినాలి, పిల్లలకు పెట్టాలి. పిల్లలకు కూడా పెడితే నులు పురుగు అవి ఏమి ఉండవు. ఆరోగ్యం చక్కగా చాలా బాగుంటుంది, మనకి ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి అన్నిటికీ మంచిదే మన శరీరానికి, తెలుసండి. చాలా మంచిది. అసలు చేయకోకుండా మీ పిల్లలకు కూడా చక్కగా పెట్టుకోండి. ఇప్పుడు మనం అటు ఇటు కలిపాం కాబట్టి ఇవన్నీ చింతపండు పులుసు పోసేస్తున్నాను. ఇదిగోండి చక్కగా పులుసు చిన్న స్లో మంట మీద చక్కగా మగ్గుద్దండి. ముల్లంగి దుంప పులుసు అన్నమాట ఇది. ఓకే, ఈ రకంగా చక్కగా కలిపేసాం కాబట్టి చక్కగా స్లో మంట మీద, చిన్న మంట మీద పెట్టుకోండి. చక్కగా చాలా బాగుంటుంది పులుసు. ఇదిగోండి బెల్లం తగిలించాలి కదా పులుసులో, అదిగో బెల్లం కూడా వేసాను. అది చూసారు కదా. ఇదిగోండి బెల్లం ముక్క, ఇదిగోండి బెల్లం అన్నమాట. ఇంత బెల్లం వేసాను. ఓకే, ఇప్పుడు చిన్న మంట పెట్టుకొని చక్కగా స్లోగా చక్కగా మగ్గిపోద్ది. గుత్తంగా ఉంటే బాగుంటుంది పులుసు, అంత అన్నం కలుస్తుంది. ఓకే, పలుసుగా కాకుండా. ఓకే, మళ్ళీ చూపిస్తాను మీకు. అదిగోండి చూసారు కదా, చక్కగా ముక్క చక్కగా ఈ రకంగా ఇలా మగ్గిపోద్ది అనమాట. ఇదిగోండి ముల్లంగి దుంప అంటే అంత ఆరోగ్యం కాదండి. చక్కగా పిల్లలకి మీరు చక్కగా పెట్టుకుని తినాలి. ఓకే, చూసారుగా చక్కగా ఈ రకంగా పెట్టుకోండి పులుసు. బెల్లం గట్ట అన్నీ వేసాను, అన్నీ చేపించాను కదా, అదే ప్రకారంగా చక్కగా ముల్లంగి దుంప పులుసు పెట్టుకుని తినండి. నులుపురుగుకేంటి అన్నిటికీ, మన శరీరానికి అన్నిటికీ మంచిదేనండి. ఓకే, తప్పనిసరిగా చక్కగా పులుసు పెట్టుకొని తినండి. ఇది ముక్కలు నిమ్మకాయ కోసి ఉప్పు కారం కారం అక్కర్లేదండి. నిమ్మకాయ కోసి ఉప్పు అద్దుకొని చక్కగా ముక్కలు అయ్యైనా పిల్లలకు పెట్టుకోవచ్చు, మీరు తినొచ్చు. ఆ రకంగా చక్కగా మగ్గిపోయింది చూసారా. ఇదిగో ముక్క
అది ముల్లంగి దుంప పులుసు ఈ రకంగా పెట్టుకోవాలి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.